గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్గా మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 81 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 52,270 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ లోయెస్ట్లో వచ్చేసి 51,749, హైయెస్ట్ వచ్చేసి 52,400. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఈ రోజు అయితే ఒక 800 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూమెంటం అయితే జరిగింది. సో ఈరోజు మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాము, మనకి ఏ విధంగా ఈరోజు మూమెంటం జరిగిందో చెప్తే చూడండి. యాక్చువల్లీ మనం ట్రేడ్ సెటప్ ఏం చెప్పాం ఫ్రెండ్స్, వన్ డే క్యాండిల్ ఈ లెవెల్ ఎప్పుడైతే 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అవుద్దో ఫస్ట్ 15 మినిట్స్ అప్పుడు మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటామని చెప్పాను. బట్ ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ అనేది హ్యూజ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిందో మనం చెప్పిన ఈ లెవెల్లో ఓపెన్ అయితే మాత్రం మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోము అని అదే విధంగా చూసారా, మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి హ్యూజ్గా ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా ఫాల్ వచ్చినా సరే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు అనమాట. ఎంట్రీ తీసుకోలేదు. దాని తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ రిట్రెస్ట్ అయ్యి మళ్ళీ హ్యూజ్గా ఫాల్ అయింది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని. దాన్ని బేస్గా ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అయిందో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. ప్లాన్ చేసుకున్న తర్వాత 100 సక్సెస్ఫుల్ క్యాప్చర్ చేసుకున్నాను ప్రాఫిట్ అనేది. సో దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను అంటే మార్కెట్ ఇక్కడ మూమెంటం అనేది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మార్కెట్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందని అనిపించింది అనమాట. అందువల్ల ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రాటజీ యూజ్ చేసి నేను ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నాను అనమాట. దాని తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది. దాని తర్వాత వాళ్ళ రిట్రేస్మెంట్ జరిగింది, ఒక స్మాల్ కన్సల్టేషన్. దాని తర్వాత ఒక మంచి బ్యాకప్ అయితే వచ్చింది మార్కెట్. వచ్చినా సరే ఈరోజు అయితే మార్కెట్ అనేది సెల్లర్స్ కంట్రోల్లోనే ఉంది. సెల్లర్స్ కంట్రోల్ అనేది అట్ ద సేమ్ టైం మార్కెట్లో హ్యూజ్ రిజెక్షన్ అనేది బయర్స్ దగ్గర నుంచి సెల్లర్స్ దగ్గర నుంచి హ్యూజ్ రిజెక్షన్ అనేది కనిపించింది. సో దీని ఇండికేషన్ మనం రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది, రేపు మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తే చూడండి. సో యాక్చువల్లీ మనం మార్కెట్ అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ మార్కెట్లో హ్యూజ్ రిజెక్షన్ వచ్చింది అనమాట సెల్లర్స్ దగ్గర నుంచి. కానీ సెల్లర్స్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చినా మనం ఇది ఇంకా బయర్స్ కంట్రోల్లోకి వెళ్ళిందని అనుకోకూడదు. ఎందుకంటే సెల్లర్ దగ్గర నుంచి రిజెక్షన్ రావడంతో పాటు బయర్స్ అనే వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోవాలన్నమాట మార్కెట్. బట్ ఇక్కడ సెల్లర్స్ కంట్రోల్లోనే ఉంది. సెల్లర్స్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చినా మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్లో సెల్లర్స్ యొక్క డామినేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి. సో ఈరోజు సెల్లర్స్ యొక్క కంట్రోల్, ప్రీవియస్ క్యాండిల్ యొక్క సెల్లర్స్ యొక్క డామినేషన్, ఇది ఏంటంటే మార్కెట్ ఇంకా క్యారీ ఫార్వర్డ్గా మార్కెట్ ఫాలో అవ్వడానికి ఎక్కువ చూపిస్తుంది అనమాట. మీరు సైకలాజికల్గా ఇలా ఆలోచించుకొని మీరు ట్రేడ్ అనేది తీసుకోవాలి. అంతే తప్ప మార్కెట్ హ్యూజ్గా రిజెక్షన్ ఇచ్చింది కదా, ఇంకా రేపు మార్కెట్ ఖచ్చితంగా పైకి ఉన్నది, రేపు కాల్ సైడ్ ఉందాం అని చెప్పి అనుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మార్కెట్ అనేది అలా ఉండదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా రేపు మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్తాను. 53,350, 52,807, 52,375 ఇవి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్టింగ్ లెవెల్కి వస్తే 51,764, 51,138, 54,021. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇచ్చానో వీడియోలో ఒకటి పెడతా, కావాల్సి స్క్రీన్ షాట్ తీసుకొని. అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. మన వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.